నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఫిబ్రవరి నెల 15వ తారీఖు ఆదివారం నుండి 2026 ఫిబ్రవరి నెల 21వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునంలో గురువు, సింహంలో కేతువు, మకరంలో కుజుడు, కుంభరాశిలో రవి, బుధ, శుక్ర, రాహువులు, మీనరాశిలో శని. మకర, కుంభ, మీనరాశుల్లో చంద్ర సంచారం. మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలతో 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలని, లాభాలని అందించే విధంగా మీకు అనుకూల వాతావరణం ఉంది. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. మనసుకు నచ్చే కొన్ని సంఘటనలు జరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని, సంతోషాన్ని అందుకుంటారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ప్రయత్నాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ లాభదాయకంగా ముందుకు సాగుతాయి. దశమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. లాభంలో రవి సంచరిస్తున్నాడు. కొంతమంది అధికారుల అండదండలు మీకు లభిస్తుంది. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మీ ఆలోచనలు కూడా కార్యరూపం దాలుస్తుంది. వ్యయములో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పని భారము, శ్రమ అధికమవుతుంది. శారీరక బడలకు కూడా ఇబ్బంది పెట్టే విధంగా కనిపిస్తుంది ఈ వారంలో. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు లేక గోవులకు ఆహార పానీయాలు అందించండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలని, లాభాలని అందుకుంటారు. లాభంలో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. దశమంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, ఆదాయం కూడా పెంచుకుంటారు. దశములో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. దశములో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో నూతన అవకాశాలతో పాటు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. సృజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఆదాయం కూడా అధికమవుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. భాగ్యములో బుధ సంచారం వల్ల ఒక అసౌకర్యాన్ని, ఆర్థిక సమస్యను ఎదుర్కొంటారు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పును బుధవారం రోజు కానీ లేక ఆకుకూరలు కానీ బుధవారం రోజు దానం చేయండి పేదవారికి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలని, లాభాలని అందుకుంటారు. భాగ్యములో శని సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వ్యాపార భాగస్వాములతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. పనివారి సహకారము, అనుకోకుండా నూతన అవకాశాలు, వ్యవసాయ రంగంలో లాభాలు కూడా అందుకుంటారు. అష్టమములో శుక్ర సంచారం వల్ల ఆకస్మికంగా శ్రీజన సహకారం మీకు బాగా ఉపయోగపడుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభ కార్యక్రమాల నిర్వహణ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయము పెరుగుతుంది. అష్టమంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు ఆర్థికంగా బలపడే విధం కూడా కనిపిస్తుంది ఈ వారంలో. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి.
మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యయములో గురువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని వెనకడుగు వేస్తారు. పనిభారం పెరుగుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వచ్చే పరిస్థితి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలను కానీ పసుపు వర్ణ పండ్లు కానీ గురువారం రోజు గురువులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గురు చరిత్ర చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు దత్తాత్రేయ స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సప్తంలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలకు అవకాశం ఉంది. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా, ఆనందంగా ఉంటారు. జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను అందుకుంటారు. 6 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాలం మిమ్మల్ని పరీక్షిస్తుంది. ధర్మబద్ధంగా జీవించే విధానానికి మీరు మారాల్సి ఉంటుంది. మీరు చేసిన తప్పులను కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. షష్టంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు కూడా మంచి అనుకూల పరిస్థితులను మీకు అందిస్తాయి. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. పంచములో కుజ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, జనసహకార లోపము, భూ సమస్యలు, భూ ప్రమాదాలకి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు కానీ మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలని, లాభాలని అందుకుంటారు. లాభంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పెద్దల సహకారం బాగుంటుంది. నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టంలో శని సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. పంచములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పంచములో రాహు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాల వల్ల నిందలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలని, లాభాలని అందుకోండి. దశంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు. మీ పనితనానికి, నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అభినందనలు, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యాపారం విస్తరిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. రావాల్సిన ఆదాయం చేతికొస్తుంది. తృతీయంలో కుజ సంచారం ఉంది. జనసహకారం బాగుంటుంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూల్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ మీరు విజయం సాధించే విధంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కూడా అనుకూల వాతావరణం ఉంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. చతుర్థంలో రవి సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల
మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి ఆదాయం అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ ఆనందకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. తండ్రి సహకారంతో ఆస్తుపాస్తులు అందుకుంటారు. ప్రభుత్వ సహాయం కూడా అందుకుంటారు. ద్వితీయంలో చంద్ర సంచారం ఉంది. అశాంతిని కలిగించే సంఘటనలు, తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు బియ్యం దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా లలితాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పరివార సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక విషయంలో నిరాశ, అశాంతి, ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. ఈ రాశి వారికి వరంలో ఆది, సోమ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మంగళవారం రోజు ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా గణేశ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. మిగతా 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం మీకు వ్యతిరేకంగా నడుస్తుంది. మౌనం వహించండి. అనవసరమైన మాటలకు, వాదోపవాదాలకు దిగవద్దు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలయందు మనసు లగ్నం చేసి మీ పనులు మీరు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలతో పాటు సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, ఆదాయం కూడా పెరుగుతుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారం బాగుంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. వ్యయములో కుజ సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, జన సహకార లోపము, భూవాహన సమస్యలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతున్నాయి. వ్యయములో చంద్ర సంచారం వల్ల అశాంతి, కొన్ని విషయాల్లో వెనకడుగు వేస్తారు. పోటీ ప్రపంచంలో గెలవలేకపోతారు. మనసుకు నిరాశను కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు పాలును దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం కానీ, చంద్రశేఖర అష్టకం కానీ చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోండి. కన్నతల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టమంలో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, అవకాశాలని చేజిక్కించుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో కుజ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి ఆదాయాన్ని అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల యొక్క అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. వ్యయములో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి తిరిగే సందర్భాల్లో మీరు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనివారం రోజు వయోవృద్ధులకు ఎర్రటి పండ్లు కానీ, మినుములు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా మీనరాశి వారు కనకదుర్గాదేవిని కానీ, చాముండేశ్వర అమ్మవారిని కానీ దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలంతా పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.
నమస్కారం.